ప్రతి వ్యక్తి ఇంట్లో శివలింగాన్ని పెట్టి పూజించి తీరాలి. పూర్వకాలంలో అందరిళ్లలో శివలింగాలు ఉండేవి, అవి లేకే వాళ్ళు మనం పాడైపోతున్నాం. చక్కని శివలింగం పెట్టుకోండి. కిం బహూక్తేన మునయః స్త్రీణామపి తథాన్యతః అధికారోస్తి సర్వేషాం శివలింగార్చనే ద్విజాః. ఎందుకిన్ని మాటలు? శివలింగం అందరిళ్లలో ఉండొచ్చు, అందరూ శివలింగాన్ని ముట్టుకుని పూజించవచ్చు. స్త్రీణామపి ఆడువారికి, తథా అన్యతః ఇతరులకు, అందరికీ శివలింగం మీద అర్చన మీద అధికారం ఉన్నది. మీ ఇళ్లలో అధికారం ఉంది గనక శివలింగం పెట్టుకు పూజించండి. శివలింగం ఇంట్లో ఉండకూడదని ఎవడన్నా చెబితే వాణ్ణి శవంతో సమానంగా చూసి అవతలకి గెంటేయండి అని నందీశ్వరుడు శివపురాణంలో ఋషులకి చెప్పాడు. ఈ శ్లోకం శివపురాణంలో. కాబట్టి అందరిళ్లలో లింగం ఉండాలి. ఇళ్లలో ఉండి తీరాలి తప్ప ఆ గుళ్ళోకి వెళ్లి మనం ముట్టుకోవడానికి దానికి నియమాలు ఉంటాయి. అక్కడ అర్చకులే పెడతారు. కానీ నీ ఇంట్లో నువ్వు లింగం పెట్టుకుని పూజించవచ్చు. అలా ఉండి తీరాలట. అసలు శివలింగం లేని ఇంట్లో అన్నం తింటే అది శవం దగ్గర పెట్టిన పిండంతో సమానమని పూర్వులు చెప్పారు. తెలిసిన మీకు? అందుకే కాశీలో ప్రతి ఇంట్లో లింగం ఉంటుంది. ఉత్తర భారతంలో అందరిళ్లలో లింగాలు ఉంటాయి. మనకే తెలుగు వాళ్ళకి తెలివితేటలు ఎక్కువ, తెగులు ఎక్కువ. అందుకని లింగం ఉండకూడదట, అవి బాబా లింగం ముట్టుకోకూడదట, మరి ఇంకేం ముట్టుకోవాలట. శుభ్రంగా ఇంట్లో లింగం పెట్టుకోండి.